అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. కొత్తగా ఛానల్ చూస్తున్న వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ బ్రెడ్ పూర్ణాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. బౌల్ తీసుకొని దానిలోకి 200 గ్రామ్స్ వరకు పచ్చిపప్పుని యాడ్ చేయాలి. ఇలా పచ్చిపప్పుని యాడ్ చేసిన తర్వాత నీట్గా కడిగేసుకొని వాటర్ పెట్టేది 2 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న దాన్ని 2 అవర్స్ తర్వాత కుక్కర్లో వేసి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని ఆవిరంతా పోయే వరకు ఉంచేసి బయటికి తీసుకొని స్ట్రైనర్లో వాటర్ అంతా పోయేలాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ ఉండకూడదు. ఎలాంటి వాటర్ ఉన్నా పిండి అనేది జావ అవుతుంది. అందుకని వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇవి కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు వీటిని పక్కన పెట్టేసుకున్నాము. ఫ్యాన్ కింద అయినా పెట్టేయచ్చు, లేకపోతే ఎయిర్ తగిలే ప్లేస్లో అయినా పెట్టచ్చు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఆరబెట్టుకున్న పచ్చిపప్పుని కొంచెం స్మాష్ చేసినట్టు చేసి ఇలా దీనిలోకి వేసుకోవాలి. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకున్నాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 5 యాలకులని అలానే 50 గ్రాముల కొబ్బరి పొలుకుల్ని తీసుకున్నాము. వీటిని మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఎలాంటి పలుకు లేకుండా చూసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా ఎలాంటి పలుకులు లేకుండా ఫైన్గా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనము ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. మరలా అదే మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి 100 గ్రామ్స్ వరకు మనం బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 100 గ్రామ్స్ సరిపోతుంది, లేకపోతే 150 గ్రామ్స్ వరకు వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. దీనిలో కూడా ఎలాంటి పలుకు లేకుండా చూసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న బెల్లాన్ని మనము మిక్సీ జార్లో నుంచి తీసి ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా 1/2 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒకసారి ముద్ద అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. రౌండ్ బాల్ అవుతుంటే పర్ఫెక్ట్గా అయింది. చూసారు కదా, ఇలా రౌండ్ బాల్ అవ్వాలి. అవ్వకపోతే ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెంసేపు కుక్ చేసుకుంటే అప్పుడు రౌండ్ బాల్ అవుతుంది. జావ్ అయిన వాళ్ళకి అలా చేసుకుంటే సరిపోతుంది. మనం నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని, నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఎందుకంటే దానిలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, సరిపోతుంది. మనం ఎలాంటి స్వీట్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాము. స్వీట్గా ఉండాల్సిన అవసరం లేదనుకున్న వాళ్ళు బ్రౌన్ బ్రెడ్ని కూడా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిల్క్ బ్రెడ్ని తీసుకొని ఇలా సైడ్స్ బ్రౌన్గా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. నీట్గా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నది సైడ్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద వాటర్ని ట్యాప్ చేసుకుంటూ బ్రెడ్ అంతా బాగా తడిచిపోయేలాగా చూసుకోవాలి. ఇలా తడి అయిన బ్రెడ్ మీద మనం పిండిని బాల్లా చేసి ఆ బాల్ని దీనిలో పెట్టేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా అంతా నీట్గా సెట్ చేసుకోవాలి రౌండ్ షేప్లోకి. అవసరమైనప్పుడు కొంచెం వాటర్ని మళ్ళీ ట్యాప్ చేస్తూ రౌండ్ బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోండి, లేకపోతే పిండి అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా మనం అన్ని స్లైసెస్ని రెడీ చేసుకోవాలి. ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క బాల్ని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. ఫాస్ట్గా వేయాలని చూడకండి, ఒక్కొక్కసారి పిండి అనేది బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఆయిల్లో వేసేసి అన్నిటినీ చిన్నగా కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే ఓవర్గా కుక్ అయిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిన్నగా జాగ్రత్తగా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బౌల్స్ అన్నిటిని బయటికి తీసేసుకోవాలి. బౌల్స్ అన్నీ బయటికి తీసేసిన తర్వాత అలానే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. మిగిలిన బౌల్స్ని కూడా అన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చిన్నగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు
వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని అన్నీ బయటికి తీసేసుకుంటే మన బ్రెడ్ పూర్ణాలు రెడీ అయిపోతాయి. ఎలా ఉన్నాయో మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయవలసిందిగా కోరుకుంటున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఇలా బ్రెడ్ స్లైసెస్తో పూర్ణాలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.